నీ కన్నీటి చుక్క కూడా కింద పన్నివ్వను అని పెళ్లిరోజు మాటిచ్చాడు. కాని చివరకు తన భార్యని ఒక మనిషిలా కూడా చూడలేకపోయాడు. విసిగిపోయిన ఆ భార్య ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆ భర్త పని నరకం అంత ఇంత కాదు. ఒక మనిషి విలువ ఆ మనిషి దూరమయ్యాకని తెలుస్తుందా? భార్య విలువ తెలియజెప్పే ఈ కథ ప్రతి భర్త తప్పక వినాలి. హైదరాబాద్ నగరం ఉదయం 6:30 గంటలు. బంజారా హిల్స్లోని స్కైవ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 402లో అలారం మోగింది. కార్తీక్ విసుగ్గా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ఫోన్ అందుకుని అలారం ఆపాడు. పక్కన చూడలేదు. చూడవలసిన అవసరం లేదనిపించిందేమో. నిద్ర లేవగానే బెడ్ పక్కన టీపాయ మీద వేడి కాఫీ సిద్ధంగా ఉంది. వంటింట్లో కుక్కర్ విజిల్ శబ్దం, కూరగాయలు తరుగుతున్న చప్పుడు వినిపిస్తుంది. అది మేఘన, కార్తీక్ భార్య. కార్తీక్ మేఘన్ల పెళ్ళై 5 ఏళ్ళయింది. కార్తీక్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. మేఘన పెళ్లి కాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ పెళ్ళయ్యాక ఇంటి బాధలు, కార్తీక్ కెరియర్ కోసం తన ఉద్యోగాన్ని వదులుకుంది. మొదట్లో అంత బాగుండేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ బంధం ఒక మిషన్లా మారిపోయింది. కార్తీక్ కాఫీ తాగి ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. చేతిలో ఎప్పట్లాగనే ల్యాప్టాపు, చేతికి బ్లూటూత్. టిఫిన్ ఏం చేశావు? ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూనే అడిగాడు కార్తీక్. పెసరట్టు అల్లం చట్నీ మీకు ఇష్టం కదా అని మేఘన ప్లేట్ వడ్డిసి చెప్పింది. ఆమె గొంతులో ఏదో చిన్న ఆశ. కనీసం ఈ రోజైనా బాగుందని చెప్తాడేమోనని. ఓకే, త్వరగా పెట్టు, 9 గంటలకు క్లయింట్ కాల్ ఉంది అంటూ ఫోన్లో మెయిల్ చెక్ చేసుకోవటం మొదలుపెట్టాడు. మేఘన మౌనంగా నిలబడింది. ఆమె కట్టుకున్న కొత్త చీరను, ఆమె పెట్టుకున్న మల్లెపూలను అతను గమనించనే లేదు. కనీసం తల ఎత్తి ఆ మొహం కూడా చూడలేదు. టిఫిన్ పూర్తయింది. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏమైనా కావాలా అడిగింది మేఘన. అతను షూ వేసుకుంటూ ఉండగా, ఏం వద్దు, ఈరోజు లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు తినేసి పడుకో అని చెప్పి డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు. కనీసం బాయ్ అని కూడా చెప్పలేదు. డోర్ వేసిన శబ్దం మేఘన గుండెల్లో ఒక బండరాయి పగిలినంత గట్టిగా వినిపించింది. ఆ 5 నిమిషాల సంభాషణలో ఒక్కసారి కూడా ఇద్దరి చూపులు కలవలేదు. మేఘన డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ గోడకి ఉన్న పెళ్లి ఫోటో వైపు చూసింది. అందులో కార్తీక్ ఆమెని ఎంత ప్రేమగా చూస్తున్నాడు. నీ కన్నీటి చుక్క కూడా కింద పన్నివ్వను మేఘన అని పెళ్లి రోజు కార్తీక్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. కన్నీరు కింద పడట్లేదు కార్తీక్, కానీ మనసులోనే ఇంకిపోతుంది అని తనలో తానే అనుకుంది. మధ్యాహ్నం 12 గంటలు. మేఘన ఇంట్లో ఒంటరిగా ఉంది. టీవీలో ఏదో సీరియల్ వస్తుంది కానీ ఆమె ధ్యాస దాని మీద లేదు. అలమార సర్దుతుంటే ఒక పాత డైరీ దొరికింది. అది పెళ్ళైన కొత్తలో కార్తీక్ ఆమెకు గిఫ్ట్గా ఇచ్చిన డైరీ. మొదటి పేజీలో ఇలా రాసి ఉంది. నా ప్రపంచం మొత్తం నువ్వే మేఘన. ఆఫీస్ ఎంత బిజీగా ఉన్నాం, ప్రపంచం తలకిందులైనా రోజు చివర్లో నీ సేద తీరేది నీ ఒళ్ళోనే, నీ కార్తీక్. ఆ అక్షరాల మీద మేఘన వేళ్లు కదిలాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కార్తీక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడున్న కార్తీక్ కేవలం ఒక ఏటీఎం మిషన్లా, ఒక రోబోలా ఎందుకు మారిపోయాడు అని అనిపించింది. అదే సమయంలో కార్తీక్ ఆఫీస్ క్యాబిన్లో పని ఒత్తిడిలో ఉన్న కార్తీక్ దగ్గరికి అతని కొలిగ్ రమేష్ వచ్చాడు. కార్తీక్, ఈ వీకెండ్ మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది, ఫ్యామిలీతో రా అని పిలిచాడు. చూద్దాం రమేష్, కుదిరితే అన్నాడు కార్తీక్ మొహమాటం లేకుండా. ఏంటి బాస్, ఎప్పుడు చూసిన పనేనా? వదిన గారు ఏమనుకోరా? మొన్న షాపింగ్ మాల్లో కలిశాను, ఆవిడ కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపించింది అన్నారు రమేష్ చనువుగా. కార్తీక్ తల ఎత్తి రమేష్ వైపు చూశాడు. బాధ? ఏం తక్కువ చేశాను నేను తనకి? ఖరీదైన ఇల్లు, కారు, గోల్డ్, అడిగినవన్నీ ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి అన్నాడు కొంచెం అసహనంగా. ఆడవాళ్ళకు కావాల్సింది ఖరీదైన బహుమతులు కాదు కార్తీక్, కాస్త సమయం. అది నువ్వు ఇవ్వడం లేదనిపిస్తుంది అని రమేష్ వెళ్ళిపోయాడు. ఆ మాటలు కార్తీక్ గుచ్చుకున్నాయి. కానీ వెంటనే ఇవన్నీ ఎమోషనల్ డైలాగ్స్.
లైఫ్ లీడ్ చేయాలంటే డబ్బు కావాలి. నేను కష్టపడేది మా ఫ్యూచర్ కోసమే కదా అని తన్ని తానే సమర్థించుకున్నాడు. సాయంత్రం 7 గంటలు. బయట జోరుగా వర్షం పడుతుంది. మేఘన బాల్కాన్లో కూర్చొని వర్షాన్ని చూస్తుంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. కార్తిక్కి మెసేజ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. వర్షం పడుతుంది, త్వరగా రండి అని టైప్ చేసింది. కానీ మళ్ళీ డిలీట్ చేసింది. ఎలాగో బిజీ అంటాడు కదా అని నిట్టూర్చింది. రాత్రి 10 గంటలు దాటింది. కార్తీక్ ఇంకా రాలేదు. మేఘన భోజనం చేయలేదు. ఆకలిగా ఉన్నా తన భర్త వచ్చాకే తినాలన్న పాత అలవాటు ఆమెను ఆపింది. 11 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. మేఘన పరుగున వెళ్ళి తలుపు తీసింది. కార్తీక్ పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. చేతిలో ఫైల్స్ కూడా తడిసిపోయాయి. మొహంలో తీవ్రమైన అలసట, కోపం. వర్షం పడుతుందని చెప్పొచ్చు కదా, కనీసం డ్రైవర్ని పంపించొచ్చు కదా. కార్తీక్ లోపలికి వస్తూనే అరిచాడు. అతని కారు బ్రేక్ డౌన్ అయిందని, క్యాబ్ దొరక్క ఆటోలో వచ్చానని ఆ చిరాకంతా ఆ మీద చూపిస్తున్నాడు. మేఘన చేతిలో టవల్ పట్టుకుని నిలబడింది. నేను ఫోన్ చేశాను కార్తిక్, మీరు లిఫ్ట్ చేయలేదు అని మెల్లగా చెప్పింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయాలి. అసలు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? నా గురించి కొంచెం కూడా కేర్ లేదా అంటూ టవల్ లాక్కొని విసిరేశాడు. ఆ మాట మేఘన గుండెల్లో బాకుల దిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు అతని కోసం, ఈ ఇంటి కోసం ప్రతి క్షణం వెచ్చించే ఆమెని ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు అని అనడం ఆమెను సహించలేకపోయింది. 5 ఏళ్లుగా దాచుకున్న మౌనం బద్దలైంది. ఖాళీగా ఉన్నానా? మేఘన గొంతులో వణుకు, కానీ అందులో దృఢత్వం ఉంది. ఈ ఇల్లు అద్దంలా ఉందంటే నేను ఖాళీగా ఉండటం వల్లేనా? మీకు టైంకి అన్నీ అందుతున్నాయంటే నేను ఖాళీగా ఉండటం వల్లేనా? కార్తిక్ షాక్ అయ్యాడు. మేఘన ఎప్పుడు ఇలా గట్టిగా మాట్లాడలేదు. అరిచేంత విషయం కాదు మేఘన, నాకు తలనొప్పిగా ఉంది, గొడవ పడకు అని కార్తిక్ బెడ్రూమ్ వైపు వెళ్ళబోయాడు. వద్దు కార్తిక్, ఈరోజు మాట్లాడాల్సిందే. మేఘన అతని దారికి అడ్డంగా నిలబడింది. 5 ఏళ్లుగా మీకోసం, మీ కెరియర్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. మీరు బిజీ అని తెలుసు, అందుకే ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. కానీ నన్ను ఒక మనిషిలా కూడా గుర్తించకపోతే ఎలా కార్తికం? ఈ ఇంట్లో నేను భార్యనో లేక పని మనిషినో అర్థం కావట్లేదు. కార్తిక్ కోపంగా ఆమె వైపు చూశాడు. ఏం తక్కువైందా నీకు? నెల తిరిగేసరికి నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు కదా, నా తల ఎందుకు తింటావు? ఆ మాటతో మేఘన కళ్ళల్లో నీళ్లు ఆగిపోయాయి. ఆ ముఖంలో ఒక వింతైన నిర్వేదం కనిపించింది. ఓహో, అంటే భర్త అంటే కేవలం ఏటీఎం మిషన్, భార్య అంటే డబ్బు తీసుకుని ఇంటిని చూసుకుని మేనేజర్, ఇంతేనా మన బంధం అని అడిగింది. కార్తీక్ సమాధానం చెప్పలేదు. విసుగ్గా వెళ్ళి బట్టలు మార్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. మేఘన అక్కడి డైనింగ్ టేబుల్ దగ్గర కుప్పగొలిపోయింది. బయట వర్షం శబ్దం కన్నా లోపల మనసు పగిలిన శబ్దం ఎక్కువగా ఉంది. అరగంట తర్వాత కార్తీక్ బయటకు వచ్చాడు. మేఘన డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉంది. టేబుల్ మీద భోజనం అలాగే ఉంది. రా తిందాం అన్నాడు కార్తీక్ గొడవని చల్లార్చటానికి. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అంది మేఘన అతని వైపు చూడకుండానే. గొడవ అయిపోయింది కదా, ఇక సీన్ క్రియేట్ చేయకు మేఘన, వచ్చి తిను అన్నాడు కార్తీక్ కొంచెం గట్టిగానే. మేఘన లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఎప్పుడు కోపం లేదు, బాధ లేదు, కేవలం శూన్యం ఉంది. కార్తీక్, రేపు ఉదయం మీరు లేచేసరికి నేను ఇక్కడ ఉండను. కార్తీక్ అన్నం కలుపుతున్న చెయ్యి ఆగిపోయి, ఏంటి, ఎక్కడికి వెళ్తావు? పుట్టింటికా? వేటకారంగా అడిగాడు. కాదు, నాకు తెలియదు, కానీ యాంత్రికమైన జీవితం నుంచి, మీ నిర్లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నాను. నాకు కొంచెం సమయం కావాలి. మన మధ్య అసలు మిగిలింది ప్రేమేనా లేక అలవాటా అని తెలుసుకోవాలనుకున్నాను. పిచ్చి మాటలు మాట్లాడకు, పడుకో వెళ్ళి అని కార్తీక్ లైట్ తీసుకున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్దని అతని ధీమా. కానీ ఆ రాత్రి మేఘన పడుకోలేదు. కార్తీక్ నిద్రపోయాక ఒక చిన్న సూట్ కేసు సర్దుకుంది. తన డైరీని, పెళ్లి ఫోటోని అక్కడ వదిలేసింది. తెల్లవారుజామున 4 గంటలు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కార్తీక్ గాఢ నిద్రలో ఉన్నాడు. మేఘన చివరిసారిగా
కార్తీక్ వైపు చూసింది. నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలనుకుంది. కానీ అది అతని నిద్రను డిస్టర్బ్ చేస్తుందేమో అని ఆగిపోయింది. తలుపు తీసుకుని చిమ్మ చీకటిలోకి వర్షంలోకి మేఘన అడుగు వేసింది. వెనక్కి తిరిగి చూడలేదు. మళ్ళీ అదే అలారం మోత. కార్తీక్ బద్ధకంగా కదిలాడు. చేయి చాచి పక్కన ఉన్న టీపాయ్ మీద తరిమాడు. అక్కడ కాఫీ కప్పు లేదు, ఖాళీగా ఉంది. కార్తీక్ కళ్ళు తెరిచాడు. మేఘన కాఫీ అని గట్టిగా పిలిచాడు. సమాధానం లేదు. బహుశా బాత్రూంలో ఉందేమో, లేదా బాల్కన్లో ఉందేమో అనుకుంటూ విసుగ్గా లేచి కూర్చున్నాడు. రాత్రి జరిగిన గొడవ అతనికి ఇంకా గుర్తుంది. దానికి అలిగి ఉంటుందిలే, కొంచెం సేపు అయితే అదే సర్దుకుంటుందనుకున్నాడు తన మగాహంకారంతో. మంచం దిగి హాల్లోకి వచ్చాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఎంత నిశ్శబ్దం అంటే గోడ గడియారం ముళ్ళు కదిలే టిక్ టిక్ శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. వంటింట్లోకి వెళ్ళాడు. స్టవ్ చల్లగా ఉంది. పాలు కాలేదు. కుక్కర్ విజిల్ శబ్దం లేదు. మేఘన ఈసారి గొంతు కొంచెం పెంచాడు. బెడ్రూము, గెస్ట్ రూము, బాల్కనీ అన్ని గదులు వెతికాడు. ఎక్కడ మేఘన లేదు. అప్పుడు తన చూపు వార్బోర్డ్ మీద పడింది. అది కొంచెం తెరచి ఉంది. దగ్గరికి వెళ్ళి చూశాడు. మేఘన బట్టలు సగమే ఉన్నాయి. ఆమె వాడే చిన్న ట్రాలీ సూట్ కేస్ కనిపించలేదు. కార్తీక్ గుండెలో చిన్న అలచడి మొదలైంది. కానీ వెంటనే దాన్ని అణిచివేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి ఉంటుంది. నన్ను భయపెట్టడానికి ఈ డ్రామాలు అని కొనుక్కున్నాడు. ఫోన్ తీసి మేఘన్ నెంబర్ డయల్ చేశాడు. మీకు కాల్ చేస్తున్న వ్యక్తి స్విచ్ ఆఫ్ చేశారు అని రికార్డింగ్ వాయిస్ వినిపించింది. మళ్ళీ చేశాడు. అదే సమాధానం. చాచా, ఆఫీస్ టైం అవుతూ ఉంటే ఈ తలనొప్పులేంటి అని విసుక్కుంటూ తానే కాఫీ పెట్టుకోవడానికి వంటింట్లోకి వెళ్ళాడు. కానీ గ్యాస్ లైటర్ ఎక్కడుందో దొరకలేదు. కాఫీ పొడి డబ్బా దొరికింది, కానీ అందులో స్పూన్ లేదు. పంచదార ఎక్కడ పెడుతుందో తెలియదు. 5 ఏళ్లుగా ఆ వంటగది కేవలం మేఘన సామ్రాజ్యం. ఈరోజు కార్తీక్కి ఆ వంటగది ఒక అపరిచిత ప్రదేశంలా అనిపించింది. ఎలాగోలా కాఫీ కలుపుకొని తాగాడు. అది చేదుగా ఉంది. సింక్లో కప్పడేసి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చాక ఆఫీస్ వేర్ కోసం వెతికాడు. అతని బ్లూ షర్టు, గ్రే ట్రౌజర్స్ ఎప్పట్లా బెడ్ మీద రెడీగా లేవు. వార్బోర్డ్లో మొత్తం వెతికినా కానీ ఇస్త్రీ చేసిన ఒక్క చుక్క దొరికింది. ఆఫీస్ బ్యాగ్ సర్దుకుందామని చూస్తే ల్యాప్టాప్ ఛార్జర్ కనిపించలేదు. మేఘన, నా ఛార్జర్ అని అరిచాడు అసంకల్పితంగా. వెంటనే తప్పు తెలుసుకుని నోరు మూసుకున్నాడు. ఆమె లేదు. ఆ విషయం అతనికి ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంది. ఆ ఇల్లు. టైం 9:30 అయింది. బ్రేక్ఫాస్ట్ లేదు. ఆకలిని చంపుకొని చిరాగ్గా ఆఫీస్కి బయలుదేరాడు. కారులో వెళ్తూ ఉంటే రేడియోలో ఏదో ప్రేమ పాట వస్తుంది. విసుగ్గా రేడియో ఆఫ్ చేశాడు. ఆఫీస్ క్యాబిన్. మధ్యాహ్నం 1 గంట. కార్తీక్ పనిలో ఏకాగ్రత పెట్టలేకపోతున్నాడు. ఫైల్స్ చూస్తున్నాడు, కానీ మనసంతా ఇంటి దగ్గరే ఉంది. ఫోన్ తీసి మళ్ళీ మేఘన్ ట్రై చేశాడు. స్విచ్ ఆఫ్. వాట్సాప్ ఓపెన్ చేశాడు. లాస్ట్ సీన్ టుడే అట్ 4:15 AM. అంటే తెల్లవారుజామున వెళ్ళిపోయిందా? రమేష్ లంచ్ బాక్స్ పట్టుకుని వచ్చాడు. కార్తీక్, లంచ్కి రావా? బాక్స్ తేలేదు రమేష్, క్యాంటీన్లో తింటాలే అన్నాడు కార్తీక్. అయ్యో, వదినకు ఆరోగ్యం బాగోలేదా? ఎప్పుడు రుచిగా పంపించేది కదా అన్నారు రమేష్ అమాయకంగా. ఆరోగ్యం బాగానే ఉంది, ఊరు వెళ్ళింది అని అబద్ధం చెప్పాడు కార్తీక్. ఆ అబద్ధం అతన్నే గుచ్చింది. ఊరు వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? భయం కొంచెం కొంచెం పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతే? మొహమాటం పక్కన పెట్టి వాళ్ళ అత్తగారికి ఫోన్ చేశాడు. హలో అత్తయ్య, బాగున్నారా అన్నాడు గొంతు సరిచేసుకుంటూ. బాగున్నాం బాబు. ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశారు? మేఘన బాగుందా అని అడిగారావిడ. కార్తీక్ గుండె ఆగిపోయినంత పనైంది. అంటే మేఘన అక్కడ లేదు. ఆ బాగుంది అత్తయ్య. ఊరికే మీతో మాట్లాడి చాలా రోజులైందని చేశాను అని కవర్ చేసి ఫోన్ పెట్టేశాడు. చేతుల్లో చెమటలు పట్టాయి. మేఘన పుట్టింటికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ ఎవరు పెద్దగా లేరు. మరెక్కడికి వెళ్ళింది? డబ్బులు ఉన్నాయా? ఒంటరికి ఎలా వెళ్ళింది? నేను భార్యను పని మనిషిను అర్థం కావటం లేదు అని ఆమె అన్న మాటలు మళ్ళీ చెవుల్లో మ్రోగాయి. సాయంత్రం 6 గంటలు.
ఇంటికి వెళ్ళాలంటే కార్తీక్ భయంగా ఉంది. ఎప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ధైర్యం ఉండేది. డోర్ కొట్టగానే నవ్వుతూ తీసే మొహం ఒకటి ఉంటుందని. కానీ ఈరోజు అడుగులు అడుగు వేసుకుంటూ అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కాడు. 4వ ఫ్లోరు ఫ్లాట్ 402 తలుపు తాళం వేసి అలానే ఉంది. తను ఉదయం ఎలా వదిలేశాడో అలానే ఉంది. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఇల్లు చీకటిగా భయంకరంగా ఉంది. లైట్లు వేశాడు. హాల్లోని సోఫా మీద కూర్చున్నాడు. ఆకలి వేస్తుంది కానీ తినబుద్ధి కావట్లేదు. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్ బాస్కెట్ కింద ఒక పేపర్ కనిపించింది. ఉదయం కంగారులో అది అతని కంట పడలేదు. పరుగున వెళ్ళి ఆ పేపర్ తీసుకున్నాడు. అది మేఘన్ రాసిన లెటర్. కార్తిక్, ఈ లెటర్ మీరు చదివే సమయానికి నేను చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాను. భయపడకండి. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు నేను. అలాగని అక్కడ ఉండి ఆత్మని చంపుకొని బతికేంత ఓపిక కూడా నాకు లేదు. నిన్న రాత్రి మీరు అడిగారు కదా, ఖాళీగా ఉండి ఏం చేస్తావని. ఆ ప్రశ్న నన్ను నిద్రపోనివ్వలేదు. పెళ్ళైన కొత్తలో మీరింటికి రావడం ఆలస్యమైతే ఆకలితో ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు మీరు రాకపోయినా పర్లేదనిపిస్తుంది. ఆ మార్పు నాలో ఎందుకు వచ్చిందో ఆలోచించారా? ప్రేమంటే ఖరీదైన చీరలు, నగలు కాదు కార్తీకం. నీవున్నాను అనే భరోసా. నువ్వు అలసిపోయావని చిన్న సానుభూతి. అవి మీ దగ్గర దొరకవని నాకు అర్థమైంది. నేను నా స్నేహితురాలు సంధ్య దగ్గరికి వెళ్తున్నాను అనుకోకండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను మేఘన్లా బతకాలనుకున్నాను. మీ భార్యగాను, ఇంటి పని మనిషిగాను కాదు. నన్ను వెతకవద్దు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఒకవేళ మన బంధంలో ఇంకా ప్రాణం మిగిలి ఉందంటే అది కాలమే నిర్ణయిస్తుంది. గుడ్ బై. ఒకప్పుడు మీ మేఘన. లెటర్ చదవడం పూర్తయ్యేసరికి కార్తీక్ కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అతని చేతిలోని కాగితం తడిసిపోయింది. ఒకప్పుడు మీ మేఘన. ఆ మాట అతన్ని ఉరితాడి బిగించినట్టు అనిపించింది. మేఘన, ఏం తప్పు చేశాను అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు కాలి గోడలకు తగిలి వెనక్కి వచ్చింది. 5 ఏళ్లుగా తను చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు రీల్లా తిరిగాయి. తను జ్వరం వచ్చినప్పుడు కూడా టాబ్లెట్ వేసుకుని వంట చేయటం, తను ఫీవర్ టెన్షన్లో ఉంటే మౌనంగా కాఫీ ఇచ్చి వెళ్ళటం, ఏ రోజు తన పుట్టినరోజు విష్ చేయకపోయినా నవ్వి ఊరుకోవటం అన్నీ గుర్తొచ్చాయి. ఆమె ఖాళీగా లేదు. ఆమె తన జీవితాన్ని నింపింది. కానీ తను మాత్రం ఆమె జీవితాన్ని ఖాళీ చేశాడు. కార్తీక్ వెంటనే లేచాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. నిన్ను వదులుకొని మేఘనా, నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఈసారి యజమాన్లా కాదు, నీ ప్రేమికుడిగా వస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి? పోలీస్ కంప్లైంట్ ఇస్తే విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆమె పరువు పోతుంది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. మేఘన్ రాసిన డైరీ మొదటి భాగంలో మేఘన చదివిన ఆ పాత డైరీ బహుశా అందులో ఏదైనా క్లూ ఉంటుందా? బెడ్రూమ్లోకి పరిగెత్తాడు. బెడ్ పక్కన డ్రాయర్ ఓపెన్ చేశాడు. అక్కడ డైరీ ఉంది. దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. చివరి పేజీలో ఆమె కొన్ని విషయాలు రాసింది. ఎప్పటికైనా వైజాగ్ సముద్ర తీరంలో ఆ పాత లైట్ హౌస్ దగ్గర గంటల తరబడి కూర్చోవాలి. అక్కడే నా మనసుకి ప్రశాంతత దొరుకుతుందేమో అని ఒక దగ్గర రాసి ఉంది. కార్తీక్ కళ్ళల్లో మెరుపు. వైజాగ్. మేఘనకి సముద్రం అంటే చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో హనీమూన్కి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత బిజీ లైఫ్లో ఎప్పుడు తీసుకెళ్లేదు. తను అక్కడికి వెళ్ళి ఉంటుంది. గడియారం చూశాడు. రాత్రి 8 గంటలు. వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. ఉదయం 5 గంటలకు ఫ్లైట్ ఉంది. బుక్ చేశాడు. కానీ ఒకవేళ అక్కడ లేకపోతే అనే భయం ఉన్నా ఏదో ఒక ప్రయత్నం చేయాలి. సూట్ కేస్ తీసుకొని 2 జతల బట్టలు సర్దుకున్నాడు. ఈసారి అతను సర్దుకున్నది బట్టలు మాత్రమే కాదు, విడిపోయిన తన జీవితాన్ని కూడా సరిదిద్దుకోవటానికి బయలుదేరుతున్నాడు. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. మేఘన్ నవ్వు, ఆమె కోపం, ఆ మౌనం అన్నీ అతన్ని వెంటాడాయి. ప్లీజ్ మేఘన, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని దేవుణ్ణి కోరుకుంటూ సోఫాలోనే కూర్చుండిపోయారు. తెల్లవారుజామున 4 గంటలు క్యాబ్ వచ్చింది. కార్తీక్ ఇంటికి తాళం వేస్తూ ఉంటే ఆ తాళం చెవి
బరువుగా అనిపించింది. మేఘన్ లేని ఇల్లు కేవలం ఇటుకల గోడ మాత్రమే అని అర్థమైంది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతూ ఉండగా కార్తీక్ మనసులో ఒకటే ఆలోచన. నేను వస్తున్నాను మేఘనా, ఈసారి నిన్ను ఓడిపోనివ్వను. విమానం దిగి ఎయిర్పోర్ట్ బయటకు రాగానే సముద్రపు గాలి కార్తీక్ని తాకింది. ఆ గాలిలో ఉప్పు వాసన ఉంది. కానీ కార్తీక్ మనసులో మాత్రం తెలియని బరువు ఉంది. ఆఫీస్ పని మీద ఎన్నోసార్లు వైజాగ్ వచ్చాడు కార్తీక్. అప్పుడు చేతిలో ల్యాప్టాప్ బ్యాగు, మెద నిండా మీటింగ్స్ ఉండేవి. కానీ ఈసారి చేతిలో ఒక చిన్న బ్యాగు, కళ్ళల్లో వెతుకులాట, గుండెలో భయం మాత్రమే ఉన్నాయి. ట్యాక్సీ ఎక్కి ఆర్కే బీచ్ అని చెప్పాడు. కారు వెళ్తుంటే రోడ్డు పక్కన కనిపించే ప్రతి స్త్రీ మేఘన్లానే కనిపిస్తుంది. అంత పెద్ద సిటీలో తను ఎక్కడని వెతకాలి? అసలు తను ఇక్కడికి వచ్చిందా? ఒకవేళ ఆ డైరీలో రాసుకుంది కేవలం కోరిక మాత్రమే అయితే తను వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉంటే? అనుమానాలు కార్తీక్ మీదన్ని తొలిచేస్తున్నాయి. కానీ వెనకడుగు వేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. బీచ్ రోడ్డు సముద్రం హోరుమని శబ్దం చేస్తుంది. అలలు ఎగిసిపడుతున్నాయి. కార్తీక్ కారు దిగాడు. ఎండ మండుతుంది. అయినా లెక్క చేయకుండా నడవడం మొదలుపెట్టాడు. లైట్ హౌస్ వైపు వెళ్ళాడు. అక్కడ కొంతమంది టూరిస్టులు ఫోటోలు దిగుతున్నారు. ప్రేమికులు చేతులు పట్టుకుని నడుస్తున్నారు. కార్తీక్ కళ్ళు మాత్రం మేఘన కోసం వెతుకుతున్నాయి. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. దాహం వేస్తుంది. మేఘన రోజు గంటల తరబడి నిలబడి వంట చేసేటప్పుడు కాళ్ళు ఎంత లాగేవో నేను ఎప్పుడైనా అడిగానా అని గుర్తొచ్చింది కార్తీక్కి. తను ఇప్పుడు పడుతున్న శ్రమ ఆమె 5 ఏళ్లుగా పడుతున్న శ్రమ ముందు చాలా చిన్నదనిపించింది. సాయంత్రం 4 గంటలు. నిరాశగా ఒక బెంచ్ మీద కూర్చున్నాడు కార్తీక్. చేతిలో ఉన్న మేఘన ఫోటోని చూసుకుంటున్నాడు. అక్కడే మొక్కజొన్న పొత్తులు అమ్మే ఒక ముసలావిడ కూర్చుని ఉంది. ఏదో ఆశతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? పొద్దున గాని నిన్న గాని ఇటువైపు వచ్చిందా అని ఆత్రంగా అడిగాడు. ఆ ముసలావిడ ఆ ఫోటోని కళ్ళజోడు సరిచేసుకొని చూసింది. రోజు 100 మంది వస్తారు బాబు, ఎవరిని గుర్తుపెట్టుకుంటాం అని అంది. కార్తీక్ నిట్టూర్చాడు. వెనక్కి తిరుగుతూ ఉండగా ఆగు బాబు అంది ఆవిడ. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంది. నిన్న సాయంత్రం ఒక అమ్మాయి వచ్చింది. అచ్చం ఈ పిల్లలాగే ఉంది. తెల్ల చీర కట్టుకుంది. చేతిలో చిన్న సంచి ఉంది. ఆ చివర్న ఉన్న పాత బండరాల దగ్గర చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. చీకటి పడ్డాక వెళ్ళిపోయింది. కార్తీక్కి ప్రాణం లేసొచ్చింది. ఏడుస్తూ కూర్చుందా? ఎటువైపు వెళ్ళిందవ్వా? అటువైపు ఆ హోటల్స్ ఉన్నాయి కదా, అటువైపు వెళ్ళింది. మళ్ళీ ఈరోజు రాలేదు. కార్తీక్ ఆవిడకు థ్యాంక్స్ చెప్పి ఆమె చూపించిన వైపు పరిగెత్తాడు. అక్కడ వరుసగా చిన్న చిన్న లాడ్జీలు, హోటల్స్ ఉన్నాయి. ప్రతి హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడగటం మొదలుపెట్టాడు. మేఘన్ అనే పేరుతో ఎవరైనా రూమ్ తీసుకున్నారా? మొదటి హోటల్ లేదు. రెండవ హోటల్ లేదు. మూడవ హోటల్ లేదు. సాయంత్రం 6 గంటలు దాటింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సముద్రం రంగు మారుతుంది. కార్తీక్ అలసిపోయాడు. ఇక దొరకదేమో అని నిరాశ ఆవహించింది. కాసేపు ఆ సముద్ర పొడిన కూర్చుందామని బీచ్ వైపు నడిచాడు. అల్ల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. దూరంగా ఇసుకలో అలలు వచ్చి కాళ్ళను తాకుతూ ఉంటే ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది. గాలికి ఆమె జుట్టు ఎగురుతుంది. ఆమె పక్కన ఇసుకలో చెప్పులు విడిచి ఉన్నాయి. ఆమె వెనక నుంచి చూస్తూనే కార్తీక్ గుర్తుపట్టేశాడు. అది మేఘన. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. మేఘన అని అరవాలనిపించింది. కానీ గొంతు పెగల్లేదు. మెల్లగా ఆమె వైపు నడిచాడు. అడుగులు అడుగు వేస్తూ ఆమె వెనక నిలబడ్డాడు. మేఘన సముద్రం వైపు చూస్తూ మౌనంగా ఉంది. ఆమె భుజాలు కదులుతున్నాయి. బహుశా ఏడుస్తుందేమో. కార్తీక్ వణుకుతున్న చేతిని ఆమె భుజం మీద వెయ్యబోయి ఆగాడు. మేఘన అని పిలిచాడు. గొంతులో జీవం లేదు. మేఘన ఉలిక్కిపడలేదు. మెల్లగా తలతిప్పి చూసింది. ఎదురుగా కార్తీక్. ఆ మొహంలో ఎలాంటి భావం లేదు. ఆశ్చర్యం లేదు. ఆనందం లేదు. కోపం కూడా లేదు. కేవలం ఒక వింతైన ప్రశాంతత ఉంది.
మీరా ఇలా వచ్చారు అని అడిగింది. ఏదో పరిచయస్తుని పలకరించినట్టు. ఆమె నిర్లిప్తత చూసి కార్తీక్ తట్టుకోలేకపోయాడు. ఆమె కాళ్ళ దగ్గర ఇసుకలో మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నన్ను క్షమించి మేఘన, ప్లీజ్ ఇంటికి పద అని కార్తీక్ కళ్ళు చెమ్మగిల్లాయి. మేఘన సముద్రం వైపు చూస్తూ నవ్వింది. ఆ నవ్వులో వెటకారం ఉంది. ఇంటికా? ఏ ఇంటికి కార్తీకం? 4 గోడల మధ్య నన్ను బంధించేసిన ఆ ఇంటికా? లేక నీవుంటే పని మనిషి ఖర్చు తప్పుతుందని మీరు భావించే ఆ ఇంటికా? అలా అనకు మేఘన, నేను తప్పు చేశాను. నీ విలువ నాకు తెలిసొచ్చింది. నువ్వు లేని ఆ ఒక్కరోజు నాకు నరకంలాగా అనిపించింది. నువ్వు లేకుండా నేను బతకలేను అన్నాడు కార్తీకం ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ. మేఘన తన చేతిని వెనక్కి లాక్కుంది. నేను లేకుండా బతకలేనని మీకు ఇప్పుడు అనిపిస్తుంది కార్తీకం. ఎందుకంటే మీకు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు, బట్టలు ఉతికేవాళ్ళు లేరు, మీ అవసరాలు తీరట్లేదు కాబట్టి నేను గుర్తొచ్చాను. అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు. కాదు మేఘన, నిజంగా ప్రేమతోనే వచ్చాను. ఆఫీస్ పని, డబ్బు ఇవే ప్రపంచం అనుకున్నాను. కానీ నువ్వే నా ప్రపంచం అని ఆలస్యంగా తెలిసింది. ఒక్క అవకాశం ఇవ్వు, మళ్ళీ పాత కార్తిక్లా మారతాను బతిమాలాడు. మేఘన్ లేచి నిలబడింది. చీరకి అంటుకున్న ఇసుకను దులుపుకుంది. పగిలిన అద్దం మళ్ళీ అతుక్కుంద కార్తీకం. మీరంటే నాకు ఇంకా ఇష్టం ఉంది, కానీ మీతో కలిసి బతికే ధైర్యం లేదు. మళ్ళీ ఆ నిర్లక్ష్యం, ఆ మౌనం, ఆ ఒంటరితనం భరించే ఓపిక నాకు లేదు. మరి ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమన్నా చేస్తాను, చచ్చిపోమన్నా చచ్చిపోతాను అన్నాడు కార్తీక్ ఆవేశంగా. చావొద్దు కార్తీకం, బతకండి. కానీ ఈసారి మీకోసం కాకుండా పక్కన ఉన్న మనిషి కోసం బతకడం నేర్చుకోండి. ప్రస్తుతానికి నేను మీతో రాలేను. నాకు కొంచెం సమయం కావాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఒక మనిషిగా నా గుర్తింపు నేను వెతుక్కోవాలి. ఎన్ని రోజులు అడిగాడు కార్తీక్ నీరసంగా. తెలియదు, బహుశా కొన్ని రోజులు లేదా ఎప్పటికీ రాకపోవచ్చు. మేఘన చెప్పులు వేసుకుని నడవటం మొదలుపెట్టింది. కార్తీక్ కూడా లేచి ఆమె వెనకే నడిచాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? కనీసం నువ్వెక్కడ ఉంటున్నావైనా చెప్పు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను. దూరం నుంచి చూస్తాను. మేఘన ఆగి వెనక్కి తిరిగింది. నేను ఇక్కడే ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. రేపటి నుండి ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతున్నాను. నా చిన్న చిన్న ఖర్చులకు మీ డబ్బు అవసరం లేకుండా బతుకుతాను. దయచేసి నన్ను వెంబడించకండి. మీరు మారారు అని నాకు అనిపించిన రోజు నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి మేఘన ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. కార్తీక్ అక్కడే రోడ్డు మీద ఒంటరిగా నిలబడిపోయాడు. సముద్రం హోరు ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె దొరికింది కానీ దక్కలేదు. దగ్గరగా ఉంది కానీ ఎంతో దూరంగా ఉంది. కార్తీక్ ఒక నిర్ణయానికి వచ్చాడు. నువ్వు నా దగ్గరికి వచ్చేదాకా నేను ఈ వైజాగ్ వదిలి వెళ్ళను మేఘన. నువ్వు మళ్ళీ నా ప్రేమను నమ్మేలా చేస్తాను. ఒకప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నేను నీడలా మారి నిన్ను గెలుచుకుంటాను. కార్తిక్ తన ఫోన్ తీసి ఆఫీసర్ మేనేజర్కి మెయిల్ టైప్ చేశాడు. ఐ యామ్ ఆన్ ఇండిఫినెట్ లీవ్ డ్యూ టు పర్సనల్ ఎమర్జెన్సీ. ఆ రాత్రి కార్తిక్ అదే బీచ్లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ గడిపాడు. అతనిలోని అహంకారం చచ్చిపోయింది. ఒక కొత్త ప్రేమికుడు పుట్టాడు. 6 నెలలు గడిచిపోయాయి. వైజాగ్లోని ఒక చిన్న అద్దెల్లు, అది సముద్రానికి దగ్గరలో ఉంది. అందులో కార్తీక్ ఉంటున్నాడు. అవును, 6 నెలలుగా కార్తీకం హైదరాబాద్ వెళ్ళలేదు. తన కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకున్నాడు. కానీ అతని హోదా దర్జా ఇప్పుడు కనిపించవు. ఖరీదైన సూట్లు పోయి కాటన్ చెప్పులు వచ్చాయి. ఏసీ కార్లు పోయి నడిచి వెళ్ళడం అలవాటైంది. రోజు ఉదయం 5 గంటలకు లేవటం, తానే స్వయంగా వంట చేసుకోవటం, ఇల్లు ఊడ్చుకోవటం, బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ కార్తీక్ దినచర్యల్లో భాగమైపోయాయి. మొదట్లో కూరలు మాడిపోయేవి. ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటే నడుము నొప్పి వచ్చేది. ఆ నొప్పి వచ్చిన ప్రతిసారి అతనికి మేఘన గుర్తొచ్చేది. 5 ఏళ్ళు ఒక్కరోజు సెలవు లేకుండా తను ఇవన్నీ ఎలా చేసింది? పైగా నేను ఖాళీగా ఉంటున్నావు కదా అని ఇంత తేలిగ్గా అనేశాను అనుకుంటూ తన్ని తానే తిట్టుకునేవాడు. ఆ పశ్చాత్తాపమే అతన్ని మనిషిగా మారుస్తుంది. మరోపక్క మేఘన ఒక ప్రైవేటు స్కూల్లో
సోషల్ టీచర్గా చేస్తుంది. పిల్లలతో గడపటం, సాయంత్రం ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళటం, ఆమె జీవితం ప్రశాంతంగా ఉంది. ఆ మొహంలో ఇప్పుడు భయం లేదు, ఒక ఆత్మవిశ్వాసం ఉంది. కార్తీక్ ఆమెను డిస్టర్బ్ చేయలేదు, కానీ ఆమెకు తెలియకుండా ఆమె రక్షణగా ఉండేవాడు. రోజు సాయంత్రం స్కూల్ వదిలే టైంకి స్కూల్ గేటుకు దూరంగా ఉన్న టీ కొట్టు దగ్గర నిలబడేవాడు. ఆమె బస్సు ఎక్కాకనే అక్కడి నుంచి కదిలేవాడు. మేఘనకి ఈ విషయం తెలుసు. మొదట్లో కోపం వచ్చినా తన్ని పలకరించకుండా కేవలం తన క్షేమం కోరే ఆ మౌన ప్రేమికుణ్ణి చూసి ఆ మనసులో చిన్న కదలిక మొదలైంది. ఒకరోజు నవంబర్ నెల, బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వైజాగ్లో కుండపోత వర్షం మొదలైంది. తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. స్కూల్కి సెలవులు ప్రకటించారు. మేఘన హాస్టల్ రూమ్లో ఒంటరిగా ఉంది. బయట భీకరమైన గాలి వర్షం. హఠాత్తుగా మేఘనకి చలిజ్వరం మొదలైంది. ఒళ్ళు కాలిపోతుంది, గొంతు తలారిపోతుంది. లేచి నీళ్లు తాగి ఓపికలేదు. హాస్టల్ వార్డెన్ ఊరు వెళ్ళింది. తోటి రూమ్మేట్స్ అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. మేఘన భయపడింది. ఫోన్ తీసుకుని ఎవరికైనా కాల్ చేద్దామనుకుంది. కానీ చేతులు వణుకుతున్నాయి, కళ్ళు మసకబారుతున్నాయి. తెలియకుండానే ఆమె వేళ్ళు కార్తిక్ నెంబర్ డయల్ చేశాయి. ఫోన్ రింగ్ అయిన సెకండ్లో కార్తిక్ లిఫ్ట్ చేశాడు. హలో మేఘన, చెప్పు, అంత ఓకే కదా? కార్తిక్ గొంతులో కంగారు. కార్తిక్, నాకు జ్వరం. మేఘన మాట తరబడింది. ఫోన్ చేతిలోంచి జారి కింద పడింది. స్పృహ తప్పిపోయింది. అరగంట తర్వాత కార్తిక్ తడిసిన బట్టలతో ఆ తుఫాన్ లెక్క చేయకుండా మేఘన హాస్టల్కి పరిగెత్తుకుని వచ్చాడు. గేట్ వాచ్మెన్ని బతిమాలి లోపలికి వెళ్ళాడు. మేఘన రూమ్ తలుపు తట్టాడు. స్పందన లేదు. బలంగా తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. మేఘన మంచం మీద అపస్మారక స్థితిలో ఉంది. ఒళ్ళు నిప్పుల కాలుతుంది. కార్తిక్ గుండె తరుక్కపోయింది. వెంటనే ఆమెను ఎత్తుకుని బయటకు వచ్చాడు. ఆటోలు దొరకని పరిస్థితి. తన స్నేహితుడి కారు అడిగి తెప్పించాడు. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్సు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. హై వైరల్ ఫీవర్ అండ్ డీహైడ్రేషన్. భయపడవలసిన పని లేదు, కానీ కేర్ తీసుకోవాలని చెప్పారు. ఆ రాత్రంతా కార్తిక్ నిద్రపోలేదు. మేఘన పక్కనే కుర్చీలో కూర్చుని ఆమె నుదుటి మీద తడి గుడ్డ వేస్తూనే ఉన్నాడు. నన్ను వదిలి వెళ్ళకు మేఘన, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని మనసులోనే ఏడ్చాడు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. సూర్యకాంతి కిటికీలోంచి రూమ్లోకి వస్తుంది. మేఘన మెల్లగా కళ్ళు తెరిచింది. తల భారం తగ్గింది. పక్కన చూస్తే కార్తీక్ ఆమె చేతిని పట్టుకుని మంచానికి తల ఆనించి నిద్రపోతున్నాడు. అతని జుట్టు చెరిగిపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు. బట్టలు నలిగిపోయి ఉన్నాయి. ఎప్పుడు టిప్ టాప్గా ఇస్త్రీ నలగని బట్టల్లో కనిపించే ఆ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ ఇప్పుడు ఒక సామాన్య మనిషిలా, ఒక సేవకుల్లా కనిపించాడు. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కదిలేసరికి కార్తీక్ ఉలిక్కిపడి లేచాడు. మేఘన, లేచావా? ఎలా ఉంది ఇప్పుడు? డాక్టర్ని పిలవనా అని కంగారుగా అడిగాడు. మేఘన అతని వైపు చూస్తూ ఉండిపోయింది. మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా అని అడిగింది సన్నని గొంతు. నిన్ను అలా వదిలేసి ఎలా వెళ్తాను మేఘన అన్నాడు కార్తీక్. ఆమెకి మంచినీళ్ళు ఇస్తూ, ఎందుకు కార్తీక్, నా మీద జాలియా అడిగింది మేఘన. కార్తీక్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. జాలి కాదు మేఘన, ప్రేమ, పిచ్చి ప్రేమ. 5 ఏళ్ళు నీ విలువ తెలియక పోగొట్టుకున్నాను. ఈ 6 నెలలు నువ్వు లేక నరకం చూశాను. నిన్నను ఫోన్ చేసినప్పుడు నా ప్రాణం పోయినంత పనైంది. నువ్వు లేకుండా నేను బతకలేను అని మరోసారి రూఢి అయింది. కార్తీక్ ఒక నిమిషం ఆగి జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. అందులో ఒక వెండి పట్టీలున్నాయి. ఇవి వజ్రాలు కాదు, బంగారం కాదు, నా నెల జీతంతో కొన్న వెండి పట్టీలు. ఒకప్పుడు నీకు ఖరీదైనవి ఇచ్చాను, కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఇవి నా కష్టార్జితం, నా మార్పు గుర్తు. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వస్తావా మేఘన? ఈసారి బాస్లా కాదు, నీకు తోడుగా ఉంటాను. మనం ఇద్దరం కలిసి వంట చేసుకుందాం, కలిసి బతుకుతాం. మేఘన మౌనంగా ఏడుస్తుంది. 6 నెలలుగా ఆమె దాచుకున్న కోపం, బాధ, పంతం అన్నీ ఆ కన్నీటి రూపంలో కరిగిపోయాయి. ఆమె తన కాలుని కొంచెం ముందుకు జరిపింది. కార్తీక్ ఆనందంతో
ఆ పట్టీలను ఆమె కాళ్ళకు పెట్టాడు. అతని కన్నీటి చుక్క ఒకటి ఆమె పాదం మీద పడింది. మరలా తెలపనా ప్రియా, నువ్వంటే నాకెంత ప్రేమ అన్నాడు కార్తిక్ నవ్వుతూ. వారం రోజుల తర్వాత ఆర్కే బీచ్. సాయంత్రం వేళ కార్తిక్ మేఘన ఇద్దరు సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నారు. మేఘన తల కార్తిక్ భుజం మీద ఉంది. మరిప్పుడు హైదరాబాద్ వెళ్దామా అడిగాడు కార్తిక్. వద్దు, ఈ వైజాగ్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. కొన్నాళ్ళు ఇక్కడే ఉందాం. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, నేను స్కూల్కి వెళ్తాను. సాయంత్రం ఇలా బీచ్ వద్దాం అంది మేఘన. నీ ఇష్టం మేఘన, నువ్వెక్కడ ఉంటే అదే నాకు స్వర్గం. కాకపోతే ఒక కండిషన్ అన్నాడు కార్తిక్. ఏంటి? రేపు ఆదివారం కదా, వంట నేనే చేస్తాను. కానీ ఉప్పు ఎక్కువైందని విసుకోకూడదు అన్నాడు నవ్వుతూ. మేఘన గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో 5 ఏళ్ల క్రితం ఉన్న ఆనందం మళ్ళీ కనిపించింది. సముద్ర పలలు వాళ్ళ పాదాలను తాకి వెనక్కి వెళ్ళాయి. పాత జ్ఞాపకాలను తీసుకెళ్లి కొత్త ఆశలను మోసుకొస్తూ. జీవితం అంటే కేవలం గెలవటం కాదు, తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవటం కూడా అని కార్తిక్ మేఘన్ల కథ నిరూపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.